ఏమండోయ్, ఈరోజు మేము శనగపప్పు కొబ్బరి కూర చేసుకున్నామండి. దీని రుచి ఉంటుంది చూశారు. గుళ్ళో ప్రసాదం అంత కమ్మగా ఉండి నాలుగు కట్టుకుని ఊరు రాదంటే నమ్మండి, అంత బాగుంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, మీరంతా నా ఛానల్కి వచ్చి ఓ లుక్ వేసి ఓ లైక్ వేసి వెళ్ళాలండోయ్. ఈ పచ్చిశనగపప్పులో పోషకాలు పుష్కలంగా ఉంటాయండి. కాబట్టి శరీరానికి చాలా శక్తినిస్తాయి అన్నమాట ఈ పప్పులు. ఇంకా ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కొవ్వు చాలా తక్కువ ఉంటుందండి. ఇంకా పుష్కలంగా ప్రోటీన్స్ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కాబట్టి ఈ పప్పును తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందండి. ఇంకా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోయి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుందన్నమాట. ఒక్క కప్పు శనగపప్పు కనుక తీసుకున్నట్లయితే 252 క్యాలరీస్ ఉంటాయండి. దాన్ని బట్టి ఎవరు ఎంత తినాలి అనేది నిర్ణయించుకోవచ్చు అన్నమాట. ఇంకా ఈ శనగపప్పులో ఏ విటమిన్, సి విటమిన్, ఈ విటమిన్, పోలిక్ యాసిడ్, జింక్, కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయండి. ఏ విటమిన్ ఉండడం వల్ల కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి అన్నమాట. సి విటమిన్ ఉంటుంది కాబట్టి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందండి. ఇంకా ఈ విటమిన్ మన శరీరానికి, చర్మానికి చాలా మంచిదన్నమాట. ఇంకా పోలిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి రక్తహీనత సమస్య లేకుండా ఉంటుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు తింటే కనుక ఇది చాలా బలం అండి వాళ్ళకి. ఇంకా కాల్షియం ఉంటుంది కాబట్టి మన ఎముకలకు, దంతాలకి చాలా మంచిదన్నమాట. ఇంకా ఎవరికైనా రక్తహీనత సమస్య ఉంటే ఈ శనగపప్పు తింటే వాళ్ళకి ఆ సమస్య పోతుందండి. ఇన్ని లాభాలు ఉన్నాయండి పచ్చిశనగపప్పులో. ఇది కేవలం శరీరానికి బలాన్ని ఇవ్వడం మాత్రమే కాకుండా అందానికి కూడా చాలా మంచిదండి. మన శరీరం, చర్మం నిగనిగలాడుతూ అందంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఈ శనగపప్పుతో చేసిన శనగపిండి వాడితే అందాన్ని పెంచేటటువంటి గుణం కూడా ఈ పప్పుకి పుష్కలంగా ఉందండి. ఇంకా ఈ కూరలో పచ్చి కొబ్బరి కూడా వాడతామండి. మరి పచ్చి కొబ్బరి ఆరోగ్యానికి చాలా మంచిదనమాట. హై ఫైబర్ ఉంటుంది కాబట్టి డయాబెటీస్ ఉన్నవాళ్ళు కనుక తింటే వాళ్ళు శక్తి పుంజుకుంటారండి. ఇంకా షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. తొందరగా బ్లడ్లోకి షుగర్ లెవెల్స్ పెరగకుండా కాపాడుతుందన్నమాట. ఇంకా కొబ్బరి జీర్ణ సంబంధమైనటువంటి సమస్యల్ని తొలగిస్తుందండి. మన జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేసేలాగా చేస్తుందన్నమాట. ఇంకా కొబ్బరిలో సి విటమిన్ ఉంటుంది కాబట్టి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఇంకా యాంటీ ఆక్సిడెంట్ ఉంటాయి కాబట్టి అన్ని రకాలుగాను మన బాడీకి వచ్చేటటువంటి సీజనల్ వ్యాధుల బారి నుంచి రక్షిస్తుందండి. ఇంకా ఈ పచ్చి కొబ్బరి కనుక తింటే జుట్టు ఒత్తుగా ఆరోగ్యంగా పెరుగుతుందండి. ఇందులో బి విటమిన్ ఉంటుంది కాబట్టి నిద్ర హాయిగా పడుతుందన్నమాట. ఎవరికైనా నిద్రలేమి సమస్య ఉంటే కనుక, ఒత్తిడి, ఆందోళన ఇలాంటి సమస్యలు ఉంటే కనుక పచ్చి కొబ్బరి రెగ్యులర్గా తింటే ఆ సమస్యల నుంచి బయటపడచ్చండి. పచ్చి కొబ్బరి తినడం వల్ల జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుందన్నమాట. ఇంకా పచ్చి కొబ్బరిలో కాపరు, సెలేనియం, పొటాషియం, మెగ్నీషియం, జింకు, పోలిక్ యాసిడ్, విటమిన్ సి, థయామిన్ ఇలాంటివన్నీ పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఇది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు కూడా కలిగి ఉంటాయండి. కాబట్టి ఈ పచ్చి కొబ్బరిని పుష్కలంగా మీరు తినండి, పిల్లలకి పెట్టండి. ఇంకా ఈ పచ్చి కొబ్బరి ఏ ఆహార పదార్థంలో వేసినా దాని రుచి పెరుగుతుందండి. కేరళ వాళ్ళు మరి ఎక్కువగా ఈ పచ్చి కొబ్బరిని ఉపయోగిస్తూ ఉంటారు. అదేవిధంగా గోదావరి జిల్లా వాళ్ళు కూడా తప్పనిసరిగా ప్రతి వంటకంలోనూ ఈ పచ్చి కొబ్బరిని ఉపయోగిస్తారండి. రుచికి రుచి, ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి ఈ కూర ఎలా తయారు చేయాలి, దీనికి కావలసిన పదార్థాలు ఏంటి, తయారీ విధానం ఏంటో చూసేద్దరిగానే వచ్చేయండి. మరి ఈ కూర తయారు చేయడానికి ఒక చిన్న గ్లాసు పచ్చిశనగపప్పు తీసుకున్నానండి. ఒక అరచెక్క కొబ్బరి, ఒక అర డజన్ పచ్చిమిరపకాయలు. ముందుగా పచ్చి కొబ్బరిని శుభ్రంగా కడిగి ఒక గ్లాస్కి 2 గ్లాసులు నీళ్లు పోసి, పచ్చిమిర్చి వేసి, కొంచెం పసుపు వేసి కుక్కర్లో పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ రానివ్వాలండి. ఈ పప్పు ఒక పావు గంట కానీ అరగంట కానీ ముందు నానబెట్టుకుని ఉంచుకుంటే చక్కగా ఉడుకుతుందండి. ఈ విధంగా ఉడకబెట్టుకోవాలి. ఈ పప్పు మరీ పేస్ట్ లాగా అయిపోకుండా ఉడకాలి, మళ్ళీ పప్పులాగా కనపడాలి. ఈ విధంగా ఉండాలండి. అంతేగాని ముద్దపప్పులాగా, శుద్ధపప్పులాగా
మెత్తగా ఉడికిపోకుండా చూసుకోవాలి. చూసారు కదా ఇది ఎలా పొడి పొడిలాడుతూ వచ్చిందో. అలాగని ఈ పప్పు ఉడకకుండా లేదండి, పప్పు ఉడికింది. మళ్ళీ ఒకదానికొకటి అంటుకోకుండా ఈ విధంగా పొడి పొడిగా ఉండాలన్నమాట. కొంచెం నీళ్లు ఉంటాయండి పప్పు ఉడికిన తర్వాత, ఆ నీళ్లు తీసేసి ఈ విధంగా పప్పు మాత్రమే వేరే ప్యాన్లోకి తీసుకోవాలి. చూసారు కదా ఉడికిందండి పప్పు, ఇలా నేను తీసుకున్నాను దీంట్లోకి. తర్వాత దీంట్లో పచ్చి కొబ్బరి వేసుకోవాలండి. పచ్చి కొబ్బరి తురుముకోవాలి. ఇందులో ఎండు కొబ్బరి వేస్తే బాగుండదండి, పచ్చి కొబ్బరి తురుముకోవాలి. పచ్చి కొబ్బరి వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మాత్రమే వేయించాలండి, ఎక్కువసేపు వేయించకూడదు అనమాట. ఒక 2 నిమిషాలు మాత్రమే కలపాలి. దీంట్లో ఉడికిన పచ్చిమిర్చి నేను ఇలా కలిపేటప్పుడు తీసి పక్కకు పెట్టాను కదా, అవి కూడా వేసేసాను. ఈ టైంలో కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలండి, సరిపడా ఉప్పు వేసుకోవాలి. పప్పు కమ్మగా ఉంటుంది కాబట్టి ఉప్పు ఎక్కువ పట్టదండి, చూసి వేసుకోండి. ఇంకా మీ కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి వేసుకోండి. దీంట్లో మనం పచ్చిమిర్చి కారం కేవలం ఎండుమిరపకాయల కారం మాత్రమేనండి, కారపొడి వేయం. అందుకని కొంచెం పచ్చిమిరపకాయల కారం ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి, ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి. ఈ విధంగా ఉప్పు వేసి చక్కగా కలుపుకోవాలండి. చూసారు కదా ఈ విధంగా కలుపుకున్న తర్వాత పోపు పెట్టుకోవాలి. పోపుకి మినపప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఇంకా కరివేపాకు, ఎండుమిరపకాయలండి. ఈ విధంగా కొంచెం ఆయిల్ వేసుకుని ముందుగా వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. అవి వేగిన తర్వాత మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఈ 3 ఒకేసారి వేసేయచ్చండి. ఈ 3 వేసేసి చిన్న మంట మీద పోపు మాడిపోకుండా సన్న మంట మీద చక్కగా దోరగా వేగేంత వరకు వేయించుకోవాలండి. పోపు మాడిపోయిందంటే ఈ పప్పు రుచి అంతా పోతుందండి. కాబట్టి పోపు మాడిపోకుండా చక్కగా వేయించుకుని ఆ పప్పులో వేసేసి కలిపేసుకోవాలండి. ఈ కూర చాలా కమ్మగా ఉండి చాలా రుచిగా ఉంటుందండి. ముఖ్యంగా పప్పులోనూ పుష్కలంగా పోషకాలు ఉంటాయి. పచ్చి కొబ్బరిలో అయితే ఇంకా 100 రెట్లు పోషకాలు ఎక్కువ ఉంటాయండి. పచ్చి కొబ్బరి కనుక పిల్లలు పెద్దలు అందరూ తింటే ముఖ్యంగా జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది, చదువు బాగా వస్తుందండి. పిల్లలకి పచ్చి కొబ్బరి అలవాటు చేయండి, జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుందన్నమాట. అంతే ఎందుకండి, కొబ్బరి పాలు తీసి చక్కగా తలకు పట్టించుకుని స్నానం చేస్తే చక్కగా ఒత్తుగా పెరుగుతుందండి జుట్టు. చూసారు కదా పోపు అంతా ఈ విధంగా వేసేసి కలిపేసుకోవాలండి. ఈ కూర చాలా కమ్మగా ఉంటుందండి. మరి పచ్చి కొబ్బరి పిల్లలు పెద్దలు అందరూ పుష్కలంగా తినాలండి. ఎందుకంటే దీంట్లో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నమాట. మన మెదడు సక్రమంగా పనిచేసేలాగా పచ్చి కొబ్బరి ఉపయోగపడుతుంది. ఇంకా ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఈ పచ్చి కొబ్బరి తింటే వాళ్ళకి నీరసం లేకుండా బలంగా శక్తివంతంగా తయారవుతారండి. పిల్లలు పెద్దలు అందరూ తినచ్చు. ఈ కూర వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే చాలా రుచిగా ఉంటుందండి. దీనికి కాంబినేషన్గా తప్పనిసరిగా చారు పెట్టుకోండి. కాకపోతే ఈ పప్పు ఉడికినప్పుడు ఎంతో కొంత కొన్ని నీళ్లు పప్పులోంచి వస్తాయండి. ఆ నీళ్లు మనం పక్కకు తీసి పెట్టుకుంటాం కదా, ఆ మరిగేటటువంటి చారులో ఆ నీళ్లు వేసేస్తే ఆ చారు చాలా రుచిగా ఉంటుందండి. కాబట్టి శనగపప్పు కొబ్బరి కూర వండుకొని పక్కన చారు కనుక పెట్టుకున్నారంటే దివ్యంగా ఉంటుందండి. స్వర్గానికి ఆమడ దూరంలో ఉంటాం. మరి దేవుడి గుడిలో పులిహార ప్రసాదాలు ఎంత కమ్మగా రుచికరంగా ఉంటాయో అంత కమ్మగా రుచిగా ఉంటుందండి ఈ కూర. చూసారు కదా, ఈ కూర కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటారండి.